నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రిజర్వేషన్లు రాజ్యాంగం అణగారిన వర్గాలకు కల్పించిన హక్కు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో పొలిటికల్గా రిజర్వేషన్ హటావు అంటూ నినాదాన్ని కొందరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మన భారతదేశంలో అణగారిన వర్గాలకు సంబంధించి ఈ రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది అణగారిన వర్గం అన్న డిపార్ట్మెంట్ నుంచి బయటికి వచ్చి స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు, ఇంకా సమానత్వం అనేది వచ్చిందా అని అంటే కొన్ని సంఘటనలు చూస్తే క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. మరి రిజర్వేషన్ హటావో నినాదం ఎందుకు వస్తోంది, దాంతోపాటు ఈ రిజర్వేషన్లకు సంబంధించి కూడా దళిత క్రైస్తవులను చేర్చాలన్నది కావచ్చు, ఇది మన మత మార్పిడులకు సంబంధించి కావచ్చు, అనేక అంశాలు ఆ వివాదం తెర మీదకి వస్తుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఉండే వాళ్లకు వాళ్ళ రిజర్వేషన్ హక్కుల గురించి ఇప్పటికీ తెలియకపోవడం బాధాకరమైన విషయం. ఎక్కడ లోపం జరుగుతోంది? మరి రిజర్వేషన్ల అంశం ఇంత ముందుకు వెళ్తున్నా ఎందుకు ఇప్పటికీ దాని గురించే ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి? మార్పు ఎక్కడ రావాలి? ఆ మార్పు రావాలంటే ఏం చేయాలి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫార్మర్ మెంబర్ జి సంపత్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సంపత్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా సంధ్య గారు. రిజర్వేషన్లు హటావు అన్నది మన జెన్జీ జనరేషన్ సీజే ధర్నా చేసిన దగ్గర నుండి ఇది నెక్స్ట్ తీసుకొస్తే బాగుంటుంది అన్నది చాలామంది, ఎవరు తీసుకొచ్చారు అన్నదానికి సమాధానం ప్రశ్న అవసరం లేదు, తీసుకొస్తే బాగుంటుంది, దీంట్లో ప్రక్షాళన జరగాలి అంటూ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా రిజర్వేషన్ హటావు అన్న పరిస్థితి మన భారతదేశంలో ఉందా? సంధ్య గారు, మీరు అడిగినటువంటి ప్రశ్న అడిగేదానికి 1 సెకండు 2 సెకండ్లు పడుతుంది, కానీ దీనికి సమాధానం సముద్రం లోతంతదనమాట. ఖచ్చితంగా. సో కాబట్టి దీని విషయంలో చెప్పాలి అని అంటే ఈ కొన్ని సందర్భాలలో ఇవి ఎప్పటి నుంచో, గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇవి వస్తున్నటువంటి సమస్యలే. కానీ ఇవి అన్నీ కూడా ఏంటంటే రాజకీయానికి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు. కాబట్టి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కానీ ఈ రిజర్వేషన్లో హఠావో అనేటువంటి తేనె తొట్టిని కదిలిచ్చేదానికి ఏది సిద్ధంగా ఉండదు. మిగతా విషయాల్లో అని అంటే కొన్నిటిని కొంతమంది ఇంటలెక్చువల్స్ లేకపోతే ఇంకొకళ్ళు, లేదంటే యాంటీ రిజర్వేషన్ మీద ఉన్నటువంటి మనుషులు వాళ్ళు మాకు రావట్లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చినందువల్ల అని అంటారు. దీంట్లోనే మీరు ఇంకొక ప్రశ్న కూడా వేశారు, నిజంగా ఈ రిజర్వేషన్లు అందాల్సినటువంటి వాళ్ళకి అందుతున్నాయా లేదా అని చెప్పి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్లింక్డ్ చైన్ సిస్టమ్ అన్నమాట ఇది. యాక్చువల్గా మనల్ని బ్రిటిషర్స్ పరిపాలించారు. దగ్గర 189 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. అవును. తర్వాత ఒక 89 సంవత్సరాలు బ్రిటిషర్స్లో కింగ్డమ్ వచ్చింది, కింగ్స్ పరిపాలించారు. లాస్ట్ కింగ్ 1935లో వాళ్ళే వెళుతూ అంటే ఇండియాని వదిలేసేసి వెళుతూ ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆ రోజు కూడా మనకి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. బ్రిటిషర్స్ మనం పరిపాలించినప్పుడు కూడా ఎస్సీ ఎస్టీస్ ఉన్నారు. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పానని ఆ కింగే ప్రకటించాడు. ఓకే. అది వాళ్ళ యొక్క చట్టాలు, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మన యొక్క రాజ్యాంగం అనేది ఏర్పడింది. ఆ రాజ్యాంగాన్ని తీసుకొని అంబేద్కర్ గారుని డ్రాఫ్టింగ్ కమిటీలో వేసి ఆయన అనుభవించినటువంటి ఈ షెడ్యూలు కులాల మీద జరిగినటువంటి డిస్క్రిమినేషన్ కావచ్చు, అంటరానితనం కావచ్చు, వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు, సమాజంలో జరిగినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి వాటికి దూరంగా వీళ్ళని ఏ విధంగా మనం ఎంతవరకు చేయగలము అన్న ఉద్దేశంతో ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళకి ఆ చట్టంలో వాళ్ళు ఏమి బ్రిటిషర్స్ పెట్టారో వాటిని ఏది తీసేయచ్చో ఏది తీసేయకూడదో అనేటువంటిది ఆలోచించి
దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి దాన్నే ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నారు. ఓకే. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947. 47 మనకు స్వాతంత్రం వస్తే 1950లో, అంటే స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాలకి మనకి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది వచ్చింది మనకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రిజర్వేషన్ పాలసీ, రిజర్వేషన్ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. అంటే దగ్గర దగ్గర నిన్నగాక మొన్న మనం ఒక 3 రోజుల క్రితం 80 సంవత్సరాల స్వాతంత్రోత్సవం జరుపుకున్నాం. అంటే గత 80 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇంకా ఈ రోజుకి కూడా మనము ఈ అణగారిన దళిత వర్గాలు అని చెప్పని ఏదైతే పిలువబడుతున్నామో మనము, ఎస్సీ ఎస్టీలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్, వాళ్ళ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే ఎంతవరకు వాళ్ళకి ఆ ఫలాలు అందినాయి అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఓకే. సో కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి పాటికి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఇష్టం వచ్చినట్టు పెట్టడమే తప్పితే చరిత్ర గురించి, కులాల గురించి, మతాల గురించి, వర్గాల గురించి, వర్ణాల గురించి తెలియనటువంటి ఇప్పుడుండే జనరేషన్స్కి తెలియదు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో కూర్చొని మామూలుగా గూగుల్లో చూసుకొని అంటున్నారు. గూగుల్లో కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మీరేదో ఒక కంటెంట్ రాసి పోస్ట్ చేస్తేనే వాళ్ళకి అది ఇదవుతుంది, అంతే తప్పితే మిషన్ అన్ని తయారు చేసుకోలేదు కదా. అంటే కమిషన్ ఒక రిపోర్ట్ అందులో పొందుపరిచి పెట్టేస్తుంది అంతే. దాంట్లో ఒక లైన్ తీసుకొని వీళ్ళకు కావాల్సిన విధంగా వీళ్ళు చెప్పడం కొందరు వాళ్ళకు తోచింది ఇది ఇలా ఉంటే బాగుంటుందన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఇంకొందరు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది సత్యము, ఏది నిజము, ఏది కరెక్టు, ఏది రాంగ్ అనేటువంటిది ఇప్పుడున్నట్టు వాళ్ళకి అంత తీరిగ్గా కూర్చొని చదివే టైం కూడా లేదు వాళ్ళకి. ఎవరిని కదిలించినా ఏం చేసినా కానీ నాకు టైం లేదండి అని అంటారు. టైం ఎవరి కోసం ఆగదు, టైం ఎవరికి ఉండదు, టైం మీకోసం నా కోసం ఆగదు, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి టైం లేదు అనేది క్వశ్చన్ కాదు. నీకు వచ్చిన సమస్యని నువ్వు తెలుసుకోవాలి అని అంటే నువ్వు ఓపికగా కూర్చొని దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్కడుందని చెప్పని నువ్వు చదవగలిగితేనే నీకు అది అర్థమవుతుంది ఖచ్చితంగా. అది లేకుండా ఊరికే నాకు వచ్చిందని చెప్పి నేను ఫార్వర్డ్ చేసి మీకు వచ్చింది మీరు ఫార్వర్డ్ చేస్తూ ఉంటే అది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది తప్పితే దానివల్ల ఉపయోగం ఉండదు సమాజానికి. మీరు అన్నదాంట్లో ఒకటి వాస్తవం. ఎందుకంటే ఒకప్పుడు చదువు రాని వాళ్ళ శాతం ఎక్కువ ఉండేది కాబట్టి ఎవరో చదువుకున్న వాళ్ళు చెప్పిన ఆ 2 పాయింట్లు మాత్రమే వాళ్ళ మధ్యలో ఉండేవి. అవి మాత్రం అయ్యో మనకి ఇవే ఉన్నాయి అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది మాజీ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్కి సంబంధించి వాళ్ళు వినిపిస్తున్న వాయిస్ కావచ్చు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అంటే ఏం చెప్తారు? దీంట్లో గతంలో అన్నానంటే చదువు లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఆ రోజుండే జనరేషన్కి సంధ్య గారు ఒక మాట చెప్పారు అని అంటే ఒక మనిషి మీద నమ్మకం, అప్పుడు ఆ నమ్మకంతో వినేవాళ్ళు. ఇప్పుడు మీకు ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. నేను ఒక బిడ్డ పుడతాడు, ఆ తల్లికి తెలుసు ఈ బిడ్డ నా బిడ్డ అని. ఆ తల్లి చెప్తుంది ఈయన నీ తండ్రి అని. కానీ తల్లి అనేది సత్యం, బిడ్డ అనేది నమ్మకం. కాబట్టి ఏదైనా ఒక మనిషి మీద ఉండేటువంటి నమ్మకమే సమాజాన్ని నడిపిస్తుంది. కానీ ఈ రోజున ఆ సిస్టమ్ అనేది మర్చిపోయినారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఈరోజు ఎవరికి టైం లేదు వాస్తవం చెప్పాలని అంటే. అందరు ఉరుకులు పరుగుల మీద పోతూ ఉంటారు. ఎక్కడికి పోతారో తెలియదు.
ఏం చేస్తారో తెలీదు. సో కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి మనం ఎటువంటి పోలికలు కూడా మనము చేసుకోలేం. ఓకే. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని సద్వినియోగం చేసుకోవడం కన్నా దుర్వినియోగం చేయడానికి ఎక్కువగా వాడుతున్నారన్న వాదనని చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది వాస్తవం. ఇది మాత్రం ఖచ్చితంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి చట్టాలని దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే గత సంవత్సరాలు శతాబ్దాలుగా ఉన్నటువంటి పరిస్థితులు వేరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే. ఇప్పుడు సమాజంలో కూడా మార్పులు ఏ విధంగా వస్తూ వచ్చాయనంటే ఎవరిని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రతి వాళ్ళు కూడా అన్నీ నాకు తెలుసు అని అనుకునేటువంటి స్థాయికి వచ్చేశారు. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సందర్భాలు 1985, 86 ఆ ప్రాంతంలో జరిగినటువంటి దమనకాండలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ కులాల మీద వాటి మీద జరిగినటువంటివి, దేశం మొత్తం కూడా ఆ రోజున చుండూరు విషయం కావచ్చు, నీరుకొండ, పదిరికుప్పం ఇటువంటి ఇన్సిడెంట్స్ ఒకసారి సమాజాన్ని భయకంపితులు చేసింది. దాని మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈ జనాభా అంతా కూడా ఈ సెక్షన్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ జాతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఒక్కసారిగా ప్రభుత్వాలని స్తంభింపజేసేటువంటి స్థితికి వచ్చారు. అప్పుడు వీళ్ళకి ఒక కఠినమైనటువంటి చట్టం పెట్టాలి అని చెప్పానని ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనేటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆ చట్టంలో పొందుపరిచినటువంటి విషయాలు నిజంగా కఠినమైనటువంటివి. అంటే ఈ కులానికి సంబంధించినటువంటి వాళ్ళని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూలు తెగలకు సంబంధించినటువంటి వాళ్ళని కులం పేరుతో దూషించిన, వాళ్ళని వేరే విధంగా మానసికంగా హింసించిన, వాళ్ళ మీద ఎటువంటి దమనకాండ చేసిన, ఎటువంటి మెంటల్ టార్చర్ పెట్టినా వాటికి కొన్ని ఐపీసీ సెక్షన్స్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ని పెట్టి క్రిమినల్ కేసులుగా బుక్ చేస్తే ఆ చట్టం కింద కానీ కేసు బుక్ అయింది అని అంటే మీకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాదు. తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఆ చట్టంలో కొంత ఎవరైతే ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం సైడ్ నుంచి మానసిక ధైర్యం కోసము, వాళ్ళ యొక్క ఎకనామికల్ కండిషన్స్ బాగుండవు కాబట్టి వాళ్ళకి కొంత కాంపన్సేషన్ అనేది కూడా ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి చిన్న చిన్నగా కొంతమంది చదువుకున్నటువంటి కొంతమంది మేధావులు, అందరూ అని చెప్పని అనలేము, కొంతమంది ఈ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగల్లోనే ఉన్నటువంటి కొంతమంది మేధావులు, అరే ఇదేదో బాగుండదు, మనం కూడా దీన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు, నిజంగా అన్యాయం జరిగిన ఎవడు పట్టించుకోడు, సమస్య అది, ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అని అంటే వాళ్ళు ముందుకు రారు, వీళ్ళ ద్వారా వీళ్ళని ముందు పెట్టి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునేదానికి చేసుకోండి, అవసరాలకు వాడేసుకొని. సో దానివల్ల ఏమవుతుందనంటే ఈ చట్టాన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. నిజంగా ఒక అంశం సంబంధించి అంటే మీరు ఒక ఫార్మర్ మెంబరు, దీని గురించి డీప్గా స్టడీ చేశారు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతోనే అభివృద్ధి అనేది సాధ్యమా, రిజర్వేషన్లు లేకుంటే ముందుకెళ్ళడం కుదరదా, మరి రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన ఎంతవరకు దీంట్లో అందరూ ఎస్సీ ఎస్టీలు అభివృద్ధి చెందారు అనేసి అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే దీంట్లో ఒక విషయం మాత్రం వాస్తవం అమ్మా, సమాజంలో అంటే మన ఇండియాలో, భారతదేశంలో, హిందూ సమాజంలో కులం అనేటువంటిది ప్రధానమైనది. వాస్తవం, అందరు అంగీకరించాల్సింది, దాన్ని నో డౌట్. అది కులం లేకుండా మీకు ఏ మతము లేదు. సో ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది కూడా కులానికి మతానికి మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ ఇది.
కాబట్టి మీరు అడిగినటువంటి సమస్యకి నిజంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినందువల్ల వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చెందుతున్నారా వచ్చినారా అని అంటే కులం అనేది స్వతహాగా పుట్టుకతో వచ్చేటువంటి ఇది. కాబట్టి ఏ కులంలో ఎవరు పుట్టినా ఈ దళిత వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి అంటరానితనమైనటువంటిది ఆ రోజుల్లో ఉండింది. కాబట్టి వీళ్ళని బడుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, గుడుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, చదువుకునేటువంటి అర్హతకి దూరంగా వీళ్ళని పెట్టేవాళ్ళు. దానివల్ల వీళ్ళకి రిజర్వేషన్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మనకు స్వాతంత్రం రాకముందు నుంచే ఈ రిజర్వేషన్ ఉంది అనేటువంటిది చెప్పాను మీకు. అవును. అది 1936 చట్టం ఇది. అంటే బ్రిటిషర్స్ వాళ్ళు వెళ్ళిపోతూ ఈ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్స్ అని చెప్పని గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే వెళ్ళారు వాళ్ళు. ఓకే. దాంట్లో ఏం చేశారు, మనకి ఏ రాష్ట్రాల్లో ఎంతమంది షెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు అని చెప్పనని మీకు రాష్ట్రాల వారీగా ఇచ్చారు. ఓకే. అంటే ఆ రోజుల్లో మనకి ప్రావిన్సెస్ అనేవాళ్ళు, అంటే మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసులో మనకి ఎవరు షెడ్యూల్డ్ కులాలు అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఓకే. అట్లాగే బాంబే అదొక రాష్ట్రం ఆ రోజుల్లో, తర్వాత బెంగాల్ ఒక రాష్ట్రం, తర్వాత యునైటెడ్ ప్రావిన్సెస్ దాంట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, తర్వాత పంజాబు, తర్వాత బీహారు, తర్వాత సెంట్రల్ ప్రావిన్సెస్ దాంట్లో ఏమేమి రాష్ట్రాలు వస్తాయి, తర్వాత అస్సాము, ఒరిస్సా, ఇట్లా మన రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళ అందరికి కూడా ఏ రాష్ట్రంలో ఎవరు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరు షెడ్యూల్డ్ ట్రైబ్ అనేటువంటి ఒక ఆర్డర్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారు. దాన్ని మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఏదైతే పెట్టారో ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఆగస్టు 11, 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డరు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ అని చెప్పని ఇచ్చారు. దీంట్లో ఏ రాష్ట్రంలో ఆ రోజుకి మళ్ళీ ఎవరెవరు ఉన్నారు అనేటువంటిది మొత్తం మళ్ళీ లిస్ట్ మొత్తం ఇచ్చారు. అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది. వాళ్ళకి సంబంధించి షెడ్యూల్ ట్రైబ్లు కూడా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు అనేటువంటి లిస్ట్ అవుతుంది. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఒకటి బిఫోర్ ఇండిపెండెన్స్, ఒకటి ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఓకే. సో కాబట్టి ఇది ఈరోజు జరుగుతున్నటువంటి ఇది కాదు, చర్చ కాదు, ఆ రోజు నుంచి కూడా ఉన్నాయి. కాకపోతే వీటిల్ని వీళ్ళకి చదువు లేదు కాబట్టి, చదువుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఎవరన్నా మీ బోటోళ్ళు చెబితే మీ మీద నమ్మకంతో వీని పని చేసుకునేవాళ్ళు. అవును. అందుకని ఆ రోజుల్లో కూడా ఉద్యోగాలు పెద్దగా వచ్చేటి కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళకి చదువుకునేదానికి వీళ్ళని కొంత మీ బోటి వాళ్ళు ముందుకు నెట్టి చదువుకోవాలి, జ్ఞానం ఉండాలి అని చెప్పానని కొంతమంది ఎంకరేజ్ చేశారు. ఆ రోజుల్లో కూడా అంబేద్కర్ గారిని కూడా మహారాష్ట్ర మహారాజులు వాళ్ళంతా కూడా దగ్గరుండి ఆయన ఎంకరేజ్ చేసి చదివించినారు. అందుకే ఆయన లండన్కి పోయి అక్కడికి పోయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ ఇంకా కానీ బారిస్టర్ కానీ అంతా చేసి చదువుకొని వచ్చాడు ఆయన. ఓకే. సో అట్లా ఒక మనిషి ఎదగాలి అని అంటే ఇంకొక మనిషి ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సహాయం చేస్తేనే అవుతారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఒక ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్ అనేవి మీ దాకా వస్తూ ఉంటాయి కదా. అంటే కంప్లైంట్లో ప్రధానంగా ఎక్కువగా వినిపించిన సమస్యలు అంటే కులం ప్రాతిపదికన దూషించేవి అనేవి కాకుండా ఇవి ఆ సమాజానికి ఉపయోగపడే విధంగా ఫిర్యాదులు వచ్చాయి అనేది ఏదైనా ఉందా? అలాగే ఎక్కువగా ఏ సమస్యలు మీ దృష్టికి అప్పుడు వచ్చాయి? వాస్తవంగా
ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అని అంటే ముందు అసలు ఈ కమిషన్ యొక్క విధి విధానాలు ఏంటి అనేది చెప్పాల్సిన ఇది ఉంది. మీతోటి లాస్ట్ కదా సార్ ఇది? ఐఎమ్ ద లాస్ట్ మెంబర్ ఫర్ దట్ బోత్ సెక్షన్స్. ఓకే. ఎస్సీ ఎస్టీలకి నేను లాస్ట్ మెంబర్ని. తర్వాత కమిషన్ కూడా మళ్ళీ విడగొట్టారు. ఓకే. ఎస్సీ కమిషన్ సపరేట్గా, ఎస్టీ కమిషన్ సపరేట్. ఓకే. సో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగపరమైనటువంటిది. ఆర్టికల్ 338 338లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడే అప్పుడు ఓహో వీళ్ళకి మనం ఒక కమిషన్ అనేది పెట్టాలి అని చెప్పనని రాజ్యాంగపరంగానే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఓకే. ఆ రోజుల్లో సింగిల్ మ్యాన్ కమిషన్గా ఉండింది. ఇది ఒక్క మనిషే కమిషనర్గా ఉండేవాడు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషనర్గా ఉండేవాడు. దాన్ని ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా ఎక్కువ అయ్యేటప్పటికి ఒక మనిషి మొత్తం దేశమంతా చూడలేడు కాబట్టి దాన్ని 7 మెంబర్స్ కమిషన్గా చేశారు. 7 మంది అంటే ఒక చైర్మను, ఒక వైస్ చైర్మను, 5 మెంబర్లు, 7 మందితో కమిషన్ చేశారు. దాంట్లో చైర్మను ఎస్సీ క్యాండిడేట్గానైతే వైస్ చైర్మన్ ఎస్టీ క్యాండిడేట్గా ఉండేవాడు. మిగతా మెంబర్లు ఎస్సీ ఎస్టీలనే, వేరే వాళ్ళని ఎవరిని వేసేదానికి లేదు. ఓకే. సో అట్లా ఈ కమిషను ఏర్పాటు చేయబడింది. దాంట్లో మాకు వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఏముండేటివి అంటే ఎంప్లాయ్మెంటు, ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు కమిషన్కి. మీరు అడిగినటువంటి ఈ సామాన్యమైనటువంటి జనం ఎవరు కూడా పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. ఓకే. వాళ్ళకి అసలు కమిషన్ ఉందనేది కూడా తెలియదు. ఓకే. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇంకా మీకు గ్రామం లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, కొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాస్లో మనకు జాతీయ ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను ఉంది అని చెప్పి చాలామందికి తెలియదు. ఓకే. ఇది తెలిసింది ఎవరికి ఏనంటే ఈ రిజర్వేషన్ల మీద చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మాత్రమే దీన్ని ఉపయోగించుకునేదానికి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏదైనా మహిళకు అన్యాయం జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఏవైనా అనివార్యమైన అది లాకప్ డెత్లు కావచ్చు, లేకపోతే హత్య ఉదంతాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ జాతీయ కమిషన్ ఎంటర్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లా ఏమి లేదమ్మా. ఇది జాతీయ కమిషన్ అనే దానికి సూమోటో పవర్స్ కూడా ఉన్నాయి. మీరే వచ్చి కమిషన్కి తెలపాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఓకే. కమిషన్ దృష్టికి రావాలా. అది ఏ విధంగా వస్తుంది? మనకు వార్తల్లోనో లేకపోతే ఎవరన్నా వచ్చి దానికి కమిషన్ పిటిషన్ ఇస్తేనే తెలుస్తుంది మనకి. లేదు నిజంగా అది పెద్ద ఇష్యూ అయిపోయి మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందినప్పుడు మాత్రమే కమిషన్ దృష్టికి వస్తుంది. సో ఈ కమిషన్ ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు అంటే ఎంప్లాయీస్. ఓకే. చదువుకున్న వాళ్ళు మాత్రమే ఉపయోగించుకునేవాళ్ళు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకునేవాళ్ళు అంటే వాళ్ళకి ప్రమోషన్ రాకపోతేనో. అందుకే మిమ్మల్ని అడగడానికి రీజన్ కూడా అందుకంటే ఏ రకమైన కంప్లైంట్స్ మీ దగ్గరకు వచ్చాయి? చాలా మంది ఉద్యోగాల కోసం ఎక్కువగా వాడుకున్నారు అనేది, తర్వాత భూ సమస్యల నేపథ్యము, కుల ప్రాతిపదికన తిట్టారు అన్నది, ఇవి ఎక్కువగా వాడుకున్నారు అనేసి అని విన్నాను. అందుకోసం దాన్ని పర్టికులర్గా అడిగాను మిమ్మల్ని. సో ఎక్కువగా మాకు వచ్చినటువంటి సమస్యలు ఏమిటంటే అంటే మా యొక్క జ్యూరిస్డిక్షను, ఈ కమిషన్ యొక్క పరిధి అన్ని రాష్ట్రాలకి అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రివ్యూ చేసేటువంటి పవర్. ఓకే. రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎనీ గ్రీవెన్సెస్ అంటే వర్క్ ప్లేస్లో వాళ్ళకి జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్స్ కానీ, వాళ్ళని పై అధికారులు వేధించడం కానీ, ఇందాక మీరు అన్నట్టు ఉమెన్స్కి సంబంధించి ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇచ్చేసేదానికి వచ్చేవాళ్ళు. మా దీంట్లో ఆల్ యూనియన్ మినిస్ట్రీస్ని రివ్యూ చేసే పవర్ ఉంది. తర్వాత ఆల్ పిఎస్యూస్ అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అన్నింటినీ కూడా రివ్యూ చేసే పవర్ ఉంది.
తర్వాత అదేవిధంగా ఆల్ స్టేట్ గవర్నమెంట్స్, ఓకే. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా రివ్యూ చేసేటువంటి పవర్ ఉంది. సో ఈ భాగంలో చాలా వరకు మొత్తము కమిషను చూడాలి అని అంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. ఖచ్చితంగా అది. అందుకని న్యాచురల్గా ఏం చేస్తారు అని అంటే మేము ఎవరికి ఆన్సబుల్ కాదు, మమ్మల్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి నియమిస్తాడు. కాబట్టి కమిషను సైడ్ నుంచి కమిషను మెంబర్లు, చైర్మన్లు మేమందరం 2-3 నెలలకు ఒకసారి కమిషన్లో కూర్చొని ఏమేమి గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఏ రాష్ట్రం నుంచి వచ్చినాయి, ఏమి ఎక్కువ వచ్చినాయి అనేటువంటి దాని మీద మేము రివ్యూ మీటింగ్ పెట్టుకొని కొంతమంది మెంబర్లని కొన్ని మినిస్ట్రీసు, కొన్ని డిపార్ట్మెంట్సు, కొన్ని స్టేట్స్ని డివైడ్ చేసుకుంటాం. ఓకే. ఓవరాల్గా చైర్మన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది కమిషన్. ఓకే. ఆ కమిషన్లో మేము రివ్యూ చేసుకొని ఇవన్నీ చేసిన తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్ని రాష్ట్రపతి గారికి సబ్మిట్ చేస్తాం. పలాని రాష్ట్రంలో పలాని కేసులు జరిగినాయి, ఇన్ని కేసులు గ్రీవెన్సెస్ వచ్చినాయి, ఈ గ్రీవెన్సెస్ ఈ విధంగా ఉన్నాయి, వీటిని ఇన్నిట్లో కమిషన్ ద్వారా సాల్వ్ చేసాము, ఇవి ఉన్నాయి ఇంకా పెండింగ్ అనేటువంటి ఒక రిపోర్ట్ని రాష్ట్రపతికి ఇచ్చేస్తాం. సో దానిలో భాగంగా దేశంలో షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తెగలకి సంబంధించిన ఎటువంటి పాలసీ మేకింగ్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేయాలి అని అంటే కంపల్సరీగా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క కన్సెంట్ తీసుకొనే వాళ్ళు చేయాల్సిన పరిస్థితి. యాజ్ ఎ సీనియర్ మెంబర్గా అంటే ఒకప్పుడు పరిస్థితులకు ఇప్పుడు పరిస్థితులకు కొంత మార్పు అయితే వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల వివక్ష అనేది మనకు కనిపిస్తుంది, దాన్ని మనం కాదనలేదు. ఎందుకంటే మన సమాజంలో చూస్తున్న అనేక కోణాలు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ అని అంటే ఎలా చూస్తారన్నది మనం కాదనలేని విషయం. కాకపోతే దీంట్లో అంటే రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఇంకా వెనకబడిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో ఆ సపరేషన్ రావాలి అన్న ఒక నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సామాజికంగా ఆర్థికంగా సంపన్నం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో ఇంకా ఎదగకుండా అణగారిన వర్గాల్లాగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సపరేషన్ చేస్తే ఇంకా లబ్ధి చేకూరుతుంది కదా అని ఒక వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏకీభవిస్తారు? అంటే దీంట్లో ఏకీభవించేదానికి పెద్ద సమస్య ఏం కాదు కానమ్మా. ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు కులం అనేది మన పుట్టుకతోనే వచ్చేటువంటిది. ఇది వాళ్ళు చదువుకొని పైకి వస్తారు, పైకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డెవలప్మెంటు, వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్నే చూసుకుంటున్నారు తప్పితే మిగతా నెక్స్ట్ జనరేషన్కి ఏం చేద్దాము మనం అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం తీసుకుంటే చాలామంది ఐఏఎస్లు అయినారు, ఐపీఎస్లు అయినారు. సో వాళ్ళ కుటుంబాలు ఒక్కొక్క కుటుంబంలో ఒకళ్ళే అందరూ కష్టపడి చదివించుంటారు. ఇంకా ఆ జనరేషన్ కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా రిజర్వేషను వాళ్ళే అది కంటిన్యూ అవుతుంది. అంటే అఫ్ కోర్స్ ఇవ్వకూడదని కాదు, చదువుకునేదానికి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ వస్తాయి, కానీ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేవు. అండర్లైన్ పాయింట్. సో అది వాళ్ళకి అందాలి అని అంటే నువ్వు పైకి వచ్చిన వాడివి, నువ్వు కింద ఉండి పైకి లాగితేనే వాడికి అది అందుకోగలడు. పని పైకి వచ్చిన తర్వాత అది మర్చిపోతున్నారు. అది నిజంగా చింతించాల్సినటువంటి విషయం. దీని మీద చాలా చర్చలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా జరిగినాయి. కొన్ని సంఘాల వాళ్ళు మాకు రిజర్వేషన్లు వద్దన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది క్రిమి లేయర్ పెట్టండి దీనికి అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి దీని మీద ఇది ఈరోజు కొత్తగా ఉన్నటువంటి వాదనలు ఏమి కాదు, ఇవి గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ క్రిమి లేయర్ పైన కూడా అంటే ఎస్సీ రిజర్వేషన్లకే కేవలం ఎస్సీ రిజర్వేషన్లకు కూడా వర్తించాలా, లేకపోతే ఎస్సీల సామాజిక వివక్షను దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడాలా అంటూ ఈ క్రిమి లేయర్ పైన కూడా డిస్కషన్ జరిగింది. అసలు ఆ క్రిమి లేయర్ గురించి ఒక్కసారి. క్రిమి లేయర్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబం నుంచి ఒకళ్ళకి వచ్చారు అంటే ఒక జనరేషన్ వచ్చింది.
సో ఇప్పుడు మీరున్నారు, మీకు 2-3 బ్రదర్సో సిస్టర్సో ఉంటారు. మీరు రిజర్వేషన్ పొంది పైకి వచ్చారు. నెక్స్ట్ జనరేషన్కి అంటే మీ బ్రదరో సిస్టరో ఉండే వాళ్ళకి ఇంకా విలేజ్లోనే ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, మీకు వర్తించొద్దు, ఇంకా వాళ్ళకి రావాలి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మనకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళు రిజర్వేషన్ కోటాలోనే ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అవుతున్నారు. వాళ్ళ పిల్లలేమో బెంజ్ కార్లలో వాటిల్లో తిరుగుతున్నారు, పబ్బులకు గిబ్బులకు వెళ్తున్నారు. కానీ వాళ్ళ తర్వాత జనరేషన్ కిందకు ఉండే వాళ్ళకి చదువుకునే దానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. గవర్నమెంట్ స్కూల్కి పోతే ఫెసిలిటీస్ ఉండవు. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్కి పోతేనేమో అంతా ఎకనామికల్గా వాళ్ళు పెట్టుకోలేరు. ఇంకా వాళ్ళు ఎదగాలంటే ఎక్కడి నుంచి ఎదుగుతారు? వాళ్ళకి యొక్క వీళ్ళతో పాటు సమానమైనటువంటి న్యాయం ఎట్లా జరుగుతుంది వాళ్ళకి? సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం మాట్లాడుకునే దానికి బాగుంటాయి తప్పితే ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో జరగాలి అని అంటే ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని దీని మీద ఖచ్చితమైనటువంటి మ్యాండేటరీ నిర్ణయాలు తీసుకుంటేనే తప్ప ఇవి జరిగేటివి కాదు. నిన్న మొన్న ఒక సీనియర్ పొలిటీషియన్ ఒక మాట చెప్పారు, వాళ్ళకు సంబంధించిన చట్టాలు ఉన్నవి అన్న అంశానికి సంబంధించి అవి ప్రైవేట్ భాగస్వామ్యంతో ముడిపడి ఉన్నా అవి ఎలా సాధించుకోవాలో తెలియని దుస్థితి ఇంకా మన భారతదేశంలో ఉంది అనేసి అని. నిజమే అంటారా? అంటే షెడ్యూల్డ్ కులాలకి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు చేయాలనేటువంటివి చాలా కార్యక్రమాలు పెట్టున్నాయి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. అంటే వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం సమాజంలో వాళ్ళు కూడా ఎదగాలి, ఎకనామికల్గా ఎదగాలి, ఎడ్యుకేషనల్గా ఎదగాలి, పొలిటికల్గా ఎదగాలి అనేటువంటి కొన్ని రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకి అవకాశాలు పెట్టింది. కాకపోతే ఆ ఉన్నాయని చెప్పనని చాలా వరకు తెలియదు. ఓకే, ప్రభుత్వాలే వాటిని శ్రద్ధ తీసుకొని వాటి గురించి వాళ్ళకి తెలియపరిచేటువంటి ప్రోగ్రాం చేయాలి. అది చేయట్లేదు. ఇన్ ది సెన్స్ ఏంటనంటే మనకి ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటి? మనకి జ్యుడిషియరు, ఎగ్జిక్యూటివ్ అండ్ పొలిటికల్ అనేటప్పటికి ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అంటే వీళ్ళు చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేస్తారు. ఆ చట్టాలని ఎగ్జిక్యూట్ చేసేది మళ్ళీ బ్యూరోక్రాట్స్, అంటే ఈ సో కాల్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు చేస్తారు. తర్వాత నెక్స్ట్ మీడియా, అంటే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసింది అనేటువంటి ప్రచారము లేదంటే వార్తల రూపంలోనూ ఇంకో రూపంలోనూ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల దాకా తీసుకోబోయేటువంటి మీడియా కూడా ఈరోజు కరెక్ట్గా చెప్తుంది అనేటువంటి ఇది లేకుండా పోయింది. ఓకే, ఒకప్పుడు వార్తలు అన్నానంటే ఆ టైం వచ్చేటప్పటికి ఆ టైం వచ్చేటప్పటికి వెళ్ళిపోయేసి మనం ఆ వార్తల దగ్గర కూర్చునేవాళ్ళం. గ్రామాల్లో అయితేనేమో మైకులు పెట్టేసేసి గుళ్ళల్లోనూ లేకపోతే ఇంకొక కమ్యూనిటీ హాల్లోనూ ఎక్కడో ఒక మైక్ పెట్టేసేవాళ్ళు. వార్తలు ఆ టైంకి వార్తలు పెడతారు. తర్వాత వచ్చేసేసి పాటలు, ఏదో దేవుడు భక్తి పాటలు వస్తూ ఉంటే పాటలు పెట్టేవాళ్ళు. ఈరోజు ఏంటంటే అసలు పాటలు లేవు, అసలు వార్తలు లేవు. మీరు చెప్పేటువంటి వార్త అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కూడా మనం అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఒకే అంశానికి సంబంధించి 4 రకాల వాదనలు వినిపిస్తున్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది డిసైడ్ చేసుకోవాలని పరిస్థితి. అంటే ఐఎమ్ సారీ టు సే, ఇదివరకు జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉండేది. అవును, సమాజంలో భయం కూడా ఉండేది. అరే మనం ఏదైనా పొరపాటున మాట్లాడితే ఈ వార్త ఎక్కడ రాస్తారో ఎక్కడ చెప్తారో అని. ఈరోజు రోడ్డు మీదకి పోతే ఏ స్కూటర్ మీద చూసినా కానీ ప్రెస్ అని చెప్పి రాసుకొని ఉంటారు. అంటే ఏంటంటే కొన్ని వందలు వేలు ఈ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చేసినాం. సో ఎవరికి అక్రిడేషన్ కార్డులు ఉండవు. మళ్ళీ వాళ్ళేమో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ప్రెస్ అని. ఎవరు ఆపకూడదు మళ్ళీ వాళ్ళని. ఇప్పుడు అక్రిడేషన్ కూడా వాల్యూ లేకుండా అయిపోయింది. సో అట్లా అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే సమాజంలో మార్పులు అసలు నిజంగా మనం సమాజంలో ఎక్కడున్నాం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే కానీ ఇది మనకి
చేయలేనటువంటి పరిస్థితి. అందుకని ప్రభుత్వాలు చేసేటువంటి పనులు చేస్తున్నాయి, ఓకే. వాళ్ళ దాకా చేరట్లేదు, తెలియట్లేదు, అందట్లేదు వాళ్ళకి. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చ జరిగింది మత మార్పిడుల విషయానికి సంబంధించి. రిజర్వేషన్లు అన్న అంశము, మీరు మీ క్యాస్ట్ చేంజ్ చేసుకున్నా లేకపోతే మీరు వేరే క్యాస్ట్లోకి వెళ్ళినా రిజర్వేషన్లు వర్తించవు అన్న ఈ అంశం చర్చ జరిగింది. దీని గురించి ఒక్కసారి. దీని గురించి చెప్పేది కూడా ఏం లేదమ్మా. ఉన్నది సంధ్య గారు, మీకు ఇందాకే చెప్పాను నేను. 1936లో ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ గజెట్ నోటిఫికేషన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ రోజునే వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్లో నో ఇండియన్ క్రిస్టియన్ షెల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని ఇచ్చారు. ఓకే, చాలా క్లియర్గా. క్రిస్టియన్గా ఉన్నటువంటి వాళ్ళు మతం మార్చుకుంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు. ఎప్పుడు ఇది ఇచ్చింది? 1936, బిఫోర్ ఇండిపెండెన్స్. మీరు చూడండి, మీరు కావాలంటే 3లో 2 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇది ఇండియన్ క్రిస్టియన్ షెల్ బి డిఫైన్డ్ బి ఏ మెంబర్ ఆఫ్ a scheduled caste. ఇంకా no person who present Buddhism or tribal religion shall be deemed to be the member of any scheduled caste. And if any question should arise as to whether any particular person, ఇది 1936 June 6, the Gazette of India. ఎస్. ఓకే. సో కాబట్టి చట్టం ఎప్పుడు క్లియర్గానే ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేస్తే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఓకే. మరి ఎందుకంటే ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కోర్టులు కూడా ఈ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? ఈ అంశానికి కోర్టు పరిగణలోకి తీసుకుంది కాబట్టే కదా. ఇప్పుడు ఏంటి, జిల్లా కలెక్టరు ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు, దీని మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్ళిన తర్వాత కోర్టులు ఇంకో వాదన తీసుకొస్తుంది. ఇంకా వివక్ష కొనసాగుతుంది కాబట్టి మేము మారాలనుకుంటున్నాము అన్న వాదనను కొంతమంది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది ఎక్కడ లోపం జరుగుతుంది? మరి లేదు, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం చట్టం, మన దేశంలో ఉండే చట్టాలు చాలా మంచి చట్టాలు, కఠినమైనటువంటి చట్టాలు. చట్టాల్లో ఎటువంటి లోపం లేదు. ఎగ్జిక్యూట్ చేసే దగ్గరే వస్తున్న సమస్య అంతా కూడా ఎగ్జిక్యూషన్లోనే వస్తూ ఉంది. కేంద్రం ఏమో ఫండ్స్ ఇస్తుంది రాష్ట్రాలకి, ఓకే, అది చేరాల్సిన వాళ్ళకి చేరాలి కదా. చేరకుండా మధ్యలో వాళ్ళు డైవర్ట్ చేసేసి ఆ ప్రభుత్వానికి కావాల్సినటువంటి స్కీములు ఫ్రీబీలు ఇచ్చేసేసి మొత్తం దానికి ఖర్చు పెడతా ఉంటే వీళ్ళకి ఎక్కడ మరి ఆ బెనిఫిట్స్ వస్తాయి మీకు? ఓకే. సో లోపం అక్కడుంది. సో దాన్ని సరిచేయాలి. అసలు దాన్ని సరిచేయాలని అంటే ఇటువంటి సమస్యలే వస్తుంటాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి దళిత్ క్రిస్టియన్, అతను మామూలుగా పాస్టర్, గుంటూరు జిల్లా చీరాల్లో పిట్టలవారిపాలెం అనే దగ్గర జరిగిన విజయానంద్ ఏదో ఉన్నది కదా అతని పేరు, పాస్టర్. ఆయన కేసులో ఆయన పాస్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు దాకా అసలు ఈ గత 75 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య ఉంది. దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని. అసలు దళిత్ అనే పదం కూడా వాడకూడదని చెప్పని గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకే. హరిజన్ అనే పదం వాడకూడదు, గిరిజన్ అనేటువంటి బ్యాన్, అఫీషియల్గా బ్యాన్. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసింది, ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉన్నటువంటి కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి బీసీసీలో రిజర్వేషన్ ఇచ్చింది. వాళ్ళకి రిజర్వేషన్ ఉంది క్రిస్టియన్స్కి. ఎవరికి ఉంది? అందరు క్రిస్టియన్లకు లేదు. ఓకే. ఓన్లీ దోస్ హూ బిలాంగ్స్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్గా కన్వర్ట్ అయితేనే వాళ్ళకి బీసీసీ కింద రిజర్వేషన్ వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమంటున్నారు, క్రిస్టియన్లుగా పోతే బీసీసీ ఎట్లా వస్తుంది మాకు అని అంటారు. దాంట్లో ఈ రోజున అన్ని క్యాస్ట్ల వాళ్ళు క్రిస్టియానిటీకి పోయినారు. మళ్ళీ రాజ్యాంగాన్ని తీసుకొని వస్తారు. ఆర్టికల్ 25 ప్రకారం
మాకు అంటే ఇక్కడ మారేటువంటి స్వతంత్రం రెండు ఉంది కదా వాదనలు ఏంటంటే అని అంటారు. పుట్టుకతో వచ్చింది నీకు ఎలా మారుతుంది అన్నది ఒక వాదన, అవును, మాకు రాజ్యాంగం ఆర్టికల్లో ఇది ఉంది, అది మా స్వేచ్ఛ, అది మేము ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు అన్నది ఇంకొక వాదన. వాస్తవమే, కాదంటలే దానికి. కానీ పుట్టుకతో వచ్చింది ఎలా చేంజ్ అవుతుంది? అది చేంజ్ కాదు, నీ కులం అనేది చేంజ్ కాదు. కాకపోతే నువ్వు మారినప్పుడు నువ్వు దాన్ని వదులుకోవాలి కదా. సమస్య దాన్ని వదులుకోము, బట్ ఇది మాకు కావాలి మళ్ళీ. అది ఇది రెండు కావాలంటున్నారు. కాకపోతే దీంట్లో సుప్రీంకోర్టు 2 కేసులు మీకు చెప్తాను నేను. ఒకటి మన ఏపీలో జరిగిన ఇన్సిడెంట్, ఇంకొకటి పాండిచ్చేరిలో ఏదో జరిగిందని చెప్పారు. ఒకసారి ఏం జరిగింది, కోర్టులో ఏం తీర్పులు వచ్చాయి మన ప్రేక్షకుల కోసం సార్ ఒకసారి. సంధ్య గారు, మొన్న జరిగినటువంటి సందర్భం మనకి ఏదైతే ఉందో గుంటూరు జిల్లా చీరాలలో చింతాడ ఆనంద్ అనేటువంటి ఒక పాస్టరు, ఆయన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఒకటి పెట్టాడు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రశాంత్ కుమార్ మిశ్రా జడ్జి గారు, మన్మోహన్ జడ్జి గారు, ఇద్దరు జడ్జెస్ కలిసి ఈ కేసుని చూశారు. అసలు ఈ కేసు ఏమిటి అని అంటే, చింతాడ ఆనంద్ ఆయన పాస్టర్, గత 10 సంవత్సరాలుగానో ఆ పైన ఆయన పాస్టర్గా చేస్తున్నాడు. స్వతహాగా అతను షెడ్యూల్డ్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. షెడ్యూల్డ్ కులాలు అని చెప్పానంటే ఎన్నో మళ్ళీ ఇవి ఉన్నాయి, సబ్ కాస్ట్లు ఉన్నాయి వాటి. షెడ్యూల్డ్ కులాల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను. ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళ మీద ఇతను పిఓ యాక్ట్ పెట్టాడు, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. నన్ను కొట్టారు, నన్ను కులం పేరుతో దూషించారు అని అన్నీ పెట్టారు. దాని మీద అవతల అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇది ఎఫ్ఐఆర్ అయింది ఈ కేసు. ఆ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఎవరైతే రెస్పాండెంట్స్ ఉంటారో, ఎవరి మీద అయితే పెట్టారో వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఇతను క్రిస్టియను, సో మా మీద ఏ విధంగా అట్రాసిటీస్ యాక్ట్ పెడతాడు, అది ఇతనికి వర్తించదు అని దాని మీద వాదించారు, వాదించారు. సో ఇతని సైడ్ నుంచి ఇతను ఏందన్నానంటే, నేను స్వతహాగా బై బర్త్ నేను షెడ్యూల్డ్ కులానికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని, ఇది నాకు వర్తిస్తుంది అని చెప్పానని ఇతను ఇది చేశాడు. సో దాని మీద హైకోర్టు, ఏపీ హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించి, నార్మల్గా మనకి చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ రెండు కూడా రాజ్యాంగ ధర్మాసనాలు. ఓన్లీ రాజ్యాంగపరమైనటువంటి విషయాల్లోనే ఎక్కువగా, అంటే రాజ్యాంగపరమైనటువంటి అనంటే ఏదైనా మనం ఒక పిటిషన్ వేసినప్పుడు పిటిషనరు ఏమి ప్రేయర్ అడుగుతున్నారు అనేది చూస్తారు. ఖచ్చితంగా ఆ ప్రేయర్కి సంబంధించి నీకు చట్టం ఉందా, ఏ చట్టం ఉంది, ఏ చట్టం కిందకి ఇది వర్తిస్తుంది, తర్వాత మీకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది, ఇది వీళ్ళకు ఉన్నటువంటి ఇదేమిటి, వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమిటి అని చెప్పి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత మాత్రమే కేసుని అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ కేసు విషయానికి వచ్చిన తర్వాత, ఈ కేసులో వీళ్ళు పిఓ యాక్టుని చూసుకొని వీళ్ళు చూశారు. చూస్తే ఇతను 10 సంవత్సరాల నుంచి నేను పాస్టర్గా చేస్తున్నానని చెప్పి తనకు తనే కమిట్ అయి ఉన్నాడు అక్కడ. అది ఆటోమేటిక్గా కోర్టులు ఇవన్నీ పరిశీలించిన తర్వాత కొంత ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రిపోర్ట్ ఇమ్మని చెప్పి నన్ను అడిగితే గవర్నమెంట్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్లో తేలింది ఏంటంటే, ఇతను క్రిస్టియను,
అని చెప్పారు. దాని మీద క్రిస్టియన్గా ఉన్నటువంటి వాళ్ళకి పిఓ యాక్ట్ వర్తించదు అని చెప్పానని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని ఈ చింతాడ ఆనంద్ అని ఆయన అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టుకు పోయాడు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది, మొత్తం హైకోర్టు ఇచ్చిన ఆర్డరే కరెక్ట్ అని చెప్పానని ఇంకొంచెం దాన్ని ఎలాబొరేట్ చేస్తూ దానికి సంబంధించి ఒక 33 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది చింతాడ ఆనంద్కి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ. దీంట్లో స్పష్టంగా చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎటువంటి హక్కులు ఉన్నాయి షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి, షెడ్యూల్డ్ తెగల వాళ్ళకి, ఎస్టీలకి. అంటే ఈ కేసులో ఒక చింతాడ ఆనంద్కి సంబంధించే కాదు, ఎస్టీలకు సంబంధించి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఓకే. అంటే ఎస్టీలకి ఇది వర్తించదు అని చెప్పాను. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్టీగా ఉండి కన్వర్టెడ్ క్రిస్టియన్ నువ్వు క్రిస్టియానిటీలోకి పోతే నువ్వు చేస్తే వాళ్ళకి వర్తించదు. ఓకే. ఒక ఎస్సీలకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకు ఎస్సీలకు వర్తిస్తుంది, ఎందుకు ఎస్టీలకు వర్తించదు అనేటువంటివి అన్నీ కూడా స్పష్టంగా దీంట్లో తెలియపరిచింది. ఒక్కసారి మన ప్రేక్షకులకి ఏమేమి చెప్పారు దాంట్లో అనేది. దీంట్లో ఇది చెప్పాలి అని అంటే, షెడ్యూల్డ్ కులానికి సంబంధించినటువంటి వాళ్ళకైతేనేమో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు మనకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 41 ప్రకారము షెడ్యూల్డ్ కులాల్లో ఎవరు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటువంటిది లిస్ట్ అవుట్ చేసింది. ఓకే. అదేవిధంగా రాజ్యాంగంలో 342 ప్రకారము షెడ్యూల్డ్ తెగలు ఎవరు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరు అని చెప్పానని పొందుపరచబడింది. దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకి, షెడ్యూల్డ్ తెగలకి సంబంధించినటువంటి వ్యక్తులు. దీంట్లో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే హిందూ, బుద్ధిస్ట్, జైన్లు, సిక్కులు, వీళ్ళ ముగ్గురు హిందువులు అయితేనే వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డరు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 దాని ప్రకారము వీళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఓకే. వీళ్ళు కానీ కన్వర్ట్ అయ్యారు అనుకోండి, రిజర్వేషన్ వర్తించవు అనేటువంటిది దీంట్లో స్పష్టంగా దీంట్లో పొందుపరచబడింది. ఓకే. సో దీంట్లో ఈ విధంగా పొందుపరుస్తూ మీకు షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి కూడా వీళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అని అంటే, విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్డ్ ట్రైబ్, దిస్ కోర్ట్ క్లారిఫైస్ దట్ అన్లైక్ ది కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950, అంటే 1950 షెడ్యూల్డ్ ట్రైబ్ కూడా ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది. దాని ప్రకారము ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనే వాళ్ళకి రిలీజియన్ లేదు. ఓకే. వాళ్ళంతా కూడా ఏందనంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే హిల్ ఏరియాస్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ కల్చరు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని చెప్పానని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ట్రైబల్ కల్చర్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏ తెగకి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఆ తెగకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏ మతంలోకైనా పోవచ్చు, కానీ వాళ్ళకి వర్తించదు. ఇప్పుడు సపోజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకుంటే మొత్తం మీకు ఆల్మోస్ట్ ఆల్ మేఘాలయ, మణిపూరు, నాగాల్యాండ్, త్రిపుర ఇటు పక్కంతా కూడా ఈ ఎస్టీలుగా ఉండేటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ ఎక్కువ. ఓకే. మళ్ళీ వాళ్ళకి ఎస్టీ హోదా వాళ్ళకి లభిస్తుంది. అదే ఈ ఎస్సీల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము ఎస్సీలకు మాకు హిందూ అయితేనే మాకు ఎందుకు అని చెప్పానంట. ఓకే. సో ఇది అనేది చాలా సంవత్సరాల నుంచి నలుగుతానే ఉన్నాయి. దీన్ని మార్చాలి, చేయాలి అని అంటే ఒక కేంద్ర ప్రభుత్వం అనుకొని మళ్ళీ ఈ చట్టంలో మార్పు చేసి, అంటే లోక్సభలో బిల్లు పెట్టి దీన్ని మార్చి మళ్ళీ రాజ్యసభకు పంపించి రాజ్యసభలో చర్చ జరిగి అక్కడ అయిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి గారికి పంపించి
అక్కడి నుంచి మళ్ళీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపంలో రావాల్సింది తప్పితే ఉమ్. ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని ఏమీ చేయలేవు. ఓకే. అలాగే ఉద్యోగం కోసం పాండిచ్చేరిలో కూడా కోర్టు కేసుకి ఎక్కింది. చాలా హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. బట్ రిజల్ట్ అమ్మాయికి వ్యతిరేకంగా వచ్చింది అనేసి అన్నారు. ఎందుకు ఆ అమ్మాయి ఉద్యోగం విషయంలో ఎందుకు ప్రాబ్లం అయింది? ఇది పాండిచ్చేరికి సంబంధించి సి సెల్వరాణి అనేటువంటి అమ్మాయి ఉమ్, బై బర్త్ అంటే వాళ్ళ ఫాదర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఓకే. వాళ్ళ మదర్ క్రిస్టియన్. ఉమ్, ఈ అమ్మాయి పుట్టిన తర్వాత మామూలుగా 3వ నెలకే వాళ్ళ మదరు బ్యాప్టిజం తీపిచ్చేసుకుంది. ఉమ్, అంటే బ్యాప్టిజం తీపించుకున్నప్పుడు వాళ్ళు మామూలుగా రిజిస్టార్లో వాటిలో బ్యాప్టిజం క్రిస్టియన్ బ్యాప్టిజం అని రాసి ఇది చేసుకుంటారు. తర్వాత ఆ పాప చదువుకుంటూ మళ్ళీ మామూలుగా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద చదువుకుంటా వచ్చింది. ఓకే. అక్కడ గవర్నమెంట్ పోస్టులు పడ్డాయి, ఉమ్, ఎల్డీసీ పోస్టులు ఏవో పడ్డాయి. ఉమ్, ఆ పోస్టులకి అప్లై చేసుకుంది, క్వాలిఫై అయింది, మంచి బాగా కష్టపడి చదువుకొని ఇదయింది. తర్వాత వాళ్ళు ఫైనల్గా ఇంటర్వ్యూస్కి పిలిచినప్పుడు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పని నన్ను అడుగుతాను. ఓకే. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేదానికి కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ఈ ఎస్సీలకు ఏ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అనేటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లోనే ఒక ప్రొఫార్మా ఇచ్చుంటారు. ఉమ్, దాని ప్రకారమే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఖచ్చితంగా అది మన కోసం మారవు కదా. ఆ, ఉమ్, అది చట్టం అవి చట్టంలో పొందుపరిచినవి కాబట్టి అవి పకడ్బందీగానే ఉంటాయి. అవి ఉమ్, దాని ప్రకారం ఇది చేశారు. ఇస్తే అక్కడ ఉన్నటువంటి లోకల్ రెవెన్యూ అథారిటీస్ ఎవరైతే మొట్టమొదటి నుంచి ఈ అమ్మాయికి ఎస్సీ హోదాతో సర్టిఫికేట్లు ఇస్తున్నారో ఆ సర్టిఫికేట్లతో పాటు ఇవి ప్రొడ్యూస్ చేశారు. ఇంటర్వ్యూలో చూశారు. ఉమ్, చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి, అంటే ప్రతి ఆదివారం ఏమో చర్చికి పోతుంటుంది ఉమ్, ఈ అమ్మాయి, ఇక్కడేమో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమో ఎస్సీ ఉంది. ఎస్సీ అని ఉంది. సో కాబట్టి ఇక్కడేమో ఉద్యోగాల కోసము గవర్నమెంట్ స్కీముల కోసము క్యాస్ట్ను వాడుకుంటున్నారు. రిలీజియన్లోనేమో వాళ్ళు మళ్ళీ అదర్ రిలీజియన్స్ని ఫాలో అవుతూ ఉన్నారు. సో దాని మీద ఇప్పుడు కోర్టుకు పోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్ ఏం ఆర్డర్ ఇచ్చింది, యూ బిలాంగ్స్ టు ది క్రిస్టియన్, సో కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పానని కొట్టేసింది. ఓకే. అక్కడ ట్రిబ్యునల్ కొట్టేసిన తర్వాత ఆ అమ్మాయి అంతటితో ఆగకుండా తమిళనాడు హైకోర్టుకు పోయింది. హైకోర్టు కూడా దాన్ని ఇది చేసి సేమ్ ఆర్డర్ని కన్ఫర్మ్ చేస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టుకు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు ఇంకొంచెం ఎలాబొరేట్గా మొత్తము అసలు ఆ అమ్మాయి యొక్క చరిత్ర ఏమిటి అని చెప్పానని మొత్తం సబ్మిట్ చేయమని చెప్పానని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి, అంటే పాండిచ్చేరి ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ కాబట్టి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి రాసి ఇది చేసేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళు మొత్తం ఆ పాప ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఏ హాస్పిటల్లో, ఏ సంవత్సరం పుట్టింది అనేది మొత్తం డీటెయిల్స్ అంతా కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. ఈ పాప 6వ రోజు 1వ నెల 1991లో పుట్టింది. 3 నెలలకే ఈ పాపకి ఈ బ్యాప్టిజం ఇది తీపిచ్చినారు. షీ వాజ్ బోర్న్ టు హిందూ ఫాదర్ అండ్ క్రిస్టియన్ మదర్. క్లియర్గా స్పష్టంగా కాబట్టి వారసత్వంగా వచ్చినప్పుడు తండ్రిదే వస్తుంది కానీ తల్లిది మనకు రాదు కదా. రాదు. అట్లాంటప్పుడు వచ్చినప్పుడు కూడా మీకు ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది సొసైటీలో సమాజంలో అందరూ చూస్తూ ఉంటారు, అది కంపల్సరీ కదా, దాన్ని కాదని లేరు ఎవరు. సో కాకపోతే ఇప్పుడు దాకా ఈ విషయంలో ఎవరు పెద్దగా పట్టించుకోవాల. ఏదైనా స్పెసిఫిక్ కేసెస్ అంటే కొన్ని వందల కేసులు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి, షెడ్యూల్డ్ ట్రైబుల్కి సంబంధించినట్టు
ప్రమోషన్ల విషయంలోనో లేకుండా ఉంటే ఈ రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్లో అన్నది, మాకు ఈ కేసులు పెట్టినప్పుడు ఇవి వచ్చినప్పుడే ఎక్కువ చర్చకు వస్తున్నాయి ఇవి మెయిన్. వస్తున్నాయి. సో అది కూడా ఏందన్నానంటే సుప్రీంకోర్టులో కూడా ఇంకా చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ఓకే. దళిత్ క్రిస్టియన్స్ అనేటువంటి దాని మీద గత 20 సంవత్సరాల నుంచి కూడా సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. ఈరోజు ఇది చేయట్లా. అవును. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయాలని పక్కాగా ఆధారాలతో ఉన్న వాటికి మాత్రమే జడ్జిమెంట్లు ఇస్తూ ఉన్నారు. ఓకే. సో కొంతమంది ఏమంటారంటే ఈ జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కాదా అంటారు. జడ్జెస్ కరెక్టా కాదా అనేది కాదు ఇక్కడ. చట్టం ఏం చెప్తుందో అది కదా, రాజ్యాంగంలో ఏదైతే ఉందో వాటిల్నే జడ్జెస్ ఇంటర్ప్రిటేట్ చేస్తారు. అంతే తప్పితే మీరు నేను ఇంటర్ప్రిటేట్ చేసి నాకు అనుకూలంగానో మీకు అనుకూలంగానో జడ్జిమెంట్ ఇవ్వమంటే ఎవరు. చట్టం ప్రకారం ఇది సమాజానికి చట్టంలో ఇది ఉంది, ఇది ఉందా లేదా అనేది చూస్తారు మీరు ఇచ్చిన కంప్లైంట్లో. ఓకే. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ చూస్తారు. వాటి ప్రకారమే జడ్జిమెంట్లు వస్తాయి తప్పితే ఊరకనే జడ్జిమెంట్లు ఎవరు ఇవ్వరు కదా. అదొకటి. తర్వాత చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము పుట్టుకతోనే షెడ్యూల్డ్ కాస్ట్ కదా, అది కులంతో ముడిపడి ఉండాలి, మేము రాజ్యాంగంలో మాకు ఇచ్చినటువంటి హక్కుల ప్రకారము మేము ఏ మతాన్నైనా స్వీకరించుకుంటాము అని అంటారు. మరి ఉద్యోగాల కోసము, చదువుల కోసము, స్కాలర్షిప్ల కోసము, తర్వాత ప్రభుత్వం పెడుతున్నటువంటి స్కీముల కోసము, వీటి కోసమేమో షెడ్యూల్డ్ కాస్టు, షెడ్యూల్డ్ ట్రైబు ఇది కావాలి మీకు, మిగతా వాటికేమో మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము అని అంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పానని ఈ చింతాడ ఆనంద్ కేసు విషయంలో స్పష్టంగా మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున చాలా చోట్ల కొంతమంది యూట్యూబ్లో వీటిల్లో కూడా నేను చూశాను. కొంతమంది చదువుకున్నటువంటి ఇంటలెక్చువల్స్, బ్యూరోక్రాట్స్, రిటైర్డ్ అయిన వాళ్ళంతా కూడా ఏందనంటే అసలు మేము చర్చికి పోతే ఎట్లా ఇది చేస్తారు, తర్వాత మేము అక్కడికి పోయి మామూలుగా చనిపోయిన తర్వాత సమాధుల దగ్గరకు పోయేసి వీళ్ళు పలానగా కులము, వీళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తారు అని చెప్పి ఇటువంటి వాదనలు ఏదేదో చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం మాట్లాడుకునే దానికి బాగుంటాయి తప్పితే చట్టానికి వచ్చేసరికి ఇవన్నీ చెల్లుబాటు కావు. అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. అదేవిధంగా గతంలో ఎవరైతే ఈ క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని వచ్చినటువంటి ఫేక్ సర్టిఫికేట్లు పెట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అవును. ఎందుకంటే మేము కమిషన్లో ఉన్నప్పుడు చాలా పిటిషన్స్ మాకు కూడా కొన్ని వచ్చాయి. ఇప్పుడు కొండరెడ్డి అని పెట్టుకుంటారు, కొండ కాపు అని పెట్టుకుంటారు. కొండ అనేది ఉంటే అది ట్రైబ్ కిందకు వస్తుంది. వాళ్ళేమో ఫార్వర్డ్ క్యాస్టు, కొండరెడ్డి, కొండ కాపు అని పెట్టుకొని చాలామంది ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. బట్ అవి ఎప్పుడు బయటపడతాయి? వాళ్ళకి ప్రమోషన్ రానప్పుడు వాళ్ళకి కాంపిటేటివ్గా ఉన్నటువంటి వాడు పిటిషన్ పెడతాడు వాళ్ళ డిపార్ట్మెంట్లోనే. సో దాంట్లో అప్పుడు కమిషన్కి వచ్చేవాళ్ళు అన్నమాట. సో ఇవన్నీ మేము స్క్రూటినీ చేసి చూసినప్పుడు మాకు ఈ విషయాలన్నీ కూడా తెలిసేటి. అవి ఎక్కువగా కూడా హిల్ ట్రైబ్స్, అంటే మన ఆంధ్రప్రదేశ్ వరకు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మంది అప్పుడు చూసుకుంటే ఈ శ్రీకాకుళం, ఈ విజయనగరము, తర్వాత ఈ ఆదిలాబాదు, ఇటు పక్క ట్రైబల్స్ ఎక్కువ ఎక్కడైతే కొండ ప్రాంతాల్లో ఉంటారో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కొంత తెలివి మీరి ఇటువంటి ఇవి కొండరెడ్లు, కొండ కాపులు, మళ్ళీ ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చూపించినట్టు కావాలని ఆ క్యాస్ట్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం కావచ్చు, వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం కావచ్చు, ఇలాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వీటిల్లో సంధ్య గారు చెప్పాలి అనంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన కూడా మీకు ఆ ఫెసిలిటీస్ వస్తాయనే దానికి లేదు. దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సైడ్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి,
తర్వాత హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి స్పష్టమైనటువంటి సర్కులర్స్ ఆదేశాలు ఉన్నాయి. ఓకే. అవన్నీ ఒక్కొక్కటి మనం చూపించాలని చేయాలి అని అంటే అది ఎపిసోడ్లు అయిపోతాయి అవుతుంది అనమాట. సో కాబట్టి ఇది ఎప్పటికీ తెగుతుందో ఏమో తెలియదు కానీ బట్ సమాజంలో మాత్రం ఇది జరుగుతూనే ఉంటుంది ఇట్లాగా. ఓకే, ఖచ్చితంగా సార్. రాబోయే రోజుల్లో మీ ద్వారా మరిన్ని విషయాలు మన ప్రేక్షకులు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేద్దాము. అసలు అర్హులకు అందాలి, దాంట్లో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఎలా వాళ్ళు తమ హక్కుల్ని పొందాలి అన్న అంశాలకు సంబంధించి ఇంకా డీటెయిల్గా మనం వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పటికైతే చాలా అంశాలని మీ అనుభవంతో జరుగుతున్న విషయాల్ని ఈ పొరపాట్లు చేయకండి అన్న విధానాన్ని సాక్ష్యాలతో చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సంధ్య గారు, ధన్యవాదాలు.